మేము బస్సు యాత్రికులం కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణగా విడిపోయి రెండు బస్సులు, ఒక ఉత్తర తెలంగాణ ఒక బస్సు, దక్షిణ తెలంగాణ ఒక బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ని గెలిపించినాం. ఇలాంటి టీషర్ట్లతోటి మేము వేసుకొని అక్కడికి వెళ్ళేసి తిరిగి ఊరు గడప గడపకెళ్ళి తిరిగినాం. ఇక్కడ మేము కొట్టుకున్నది కూడా చూడండి. నేను నిరుద్యోగిని, నేను బీఆర్ఎస్ ఓటు వేయను. ఇంత దారుణంగా బీఆర్ఎస్ కు ఓటు వేయనని చెప్పేసి మేము వెళ్ళి తిరిగి చేసినటువంటిది ఇది. ఈ రోజు మమ్మల్ని నిండా ముంచిండు రేవంత్ రెడ్డి అయితే అతడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత మమ్మల్ని నమ్మించి ఎట్లా అంటే ఒక కషాయుడు గొర్రెను నీళ్ళు దాపకుండా ఎట్లా అలాలు చేస్తాడో అట్లా అలాలు చేసిండు. మమ్మల్ని అలాలు చేసి ఆగం చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తే 6 నెలల సంది మేము కష్టాలు పడుతూ పోస్టులు పెంచమని, నువ్వు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు మేము ఆశపడలేదు, ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ లో పోస్టులు పెంచాలని మేము ఆశపడ్డామని చెప్పిన. అవి చేయకుంటే ఈ డిమాండ్లతోటి 15 రోజులుగా మేము పోరాటం చేస్తుంటే అసలు వాళ్ళ నుంచి స్పందన లేదు. స్పందన లేకుంటే ఈ రోజు వరకు 9వ రోజు వరకు అంటే 8 రోజులు మోతిలాల్ నాయక్ అనే ఉస్మాన్ యూనివర్సిటీ ఎంసీజే స్టూడెంట్ నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష, అన్నపానీయాలు వదులుకొని గాంధీ హాస్పిటల్లో కూర్చొని దీక్ష చేస్తే కనీసం ఒక మంత్రి కూడా రాలేదు. ఏదో తూతూ మంత్రంగా యూనివర్సిటీ నుంచి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే పంపించాడు. ఒక బల్మూర్ వెంకట్ను పంపించాడు. ఆ బల్మూర్ వెంకట్ మేము అడిగితేనేమో మీరు నిరుద్యోగులు గెలిపిస్తే ఎమ్మెల్సీ కాలేదు, నేను ఎమ్మెల్యేల కోటాలు అంటాడు. ఆయనేమో నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ కాంగ్రెస్ లో ఎవరు ప్రెస్ మీట్ పెడతారో, ఏం మాట్లాడతారో, నిరుద్యోగిత గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ గురించి ఎవరి కేసు తోటి ఏం మాట్లాడుతారో మాకేమైనా అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఇక అబ్బాయి ఇక ఎవరు రాలేదు, ఇక నేను దీక్ష చేయలేను, నా ఆరోగ్యం సహకరించట్లేదని ఈరోజు దీక్ష విరమిస్తే మేమేం చేయాలని కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు జడ్సన్ అన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డ జడ్సన్ అన్న నిరుద్యోగుల పక్షాన నేనుంటా, కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చిన నన్ను కూడా మిమ్మల్ని ఎంత మోసం చేశారు, అంతకన్నా ఎక్కువ దగా చేసిరు. ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఎంత మోసపూరితంగా మారిందో ఈ మధ్య కాలంలో అనేటటువంటిది అని మాకు చెప్తూ మాకు అండగా ఈ రోజు ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అన్నకు మేము సంఘీభావంగా బస్సు యాత్రికులు ఇద్దరం ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా చాలా మంది 40 మంది బస్సు యాత్రికులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు వస్తారు. మా డిమాండ్ దీనిపైన ఉన్నటువంటి ఈ 3 డిమాండ్లు నెరవేరేంత వరకు అన్న దీక్షను విరమించనని చెప్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి స్పందించాలి. ఈ రోజు పార్లమెంట్ సెషన్ అయిపోతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని అధినాయకత్వానికి సోనియా గాంధీకి అయితేంది, రాహుల్ గాంధీకి అయితేంది, ప్రియాంక గాంధీకి చెప్పాలి. వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి ఇక్కడ మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ ఇక్కడ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. అందులో చాలా విషయాలను ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి పొందుపరిచింది. వీళ్ళిద్దరూ ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఇక్కడ తెలంగాణ ఒక రమణ కాష్టగా మారబోతుంటే ఎందుకు స్పందించట్లేరో ఇప్పటికైనా ఎంపీలు స్పందించి వాళ్ళిద్దరికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ అధినాయకత్వానికి డైరెక్షన్స్ ఇచ్చి తక్షణమే రేపు తెల్లవారేసరికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వీటిపైన ఒక సానుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈ తెలంగాణలో ఎట్లా మా హక్కులు పొందొచ్చో, మా హామీలను అమలు చేసుకోవచ్చో మాకు తెలుసు. ఈ ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, త్యాగాలు అసలే కొత్త కాదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ కాంగ్రెస్ మెడ నుంచి మా హామీలను, మీరిచ్చినటువంటి హామీలను, మా హక్కుల్ని మేము నెరవేర్చుకుంటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను దీక్ష కూర్చోవాల్సి వచ్చింది. నిన్నదా కూర్చున్నటువంటి నాయక్ వాళ్ళ తల్లిదండ్రులను నీ కొడుకు శరీరం మొత్తం దెబ్బతిన్నది, అది వల్ల నేను మభ్యపెట్టి ఆ ఇంటి ఒత్తిడితో మొత్తానికి ఆయన విత్డ్రా చేయించారు. నేను మొన్న రాత్రే చెప్పిన, మీరు ఏ విధంగా విత్డ్రా అయినా, ఎవరన్నా దీక్షలకి వెళ్ళి తప్పుకున్నా ఎవరో ఒకరు కూర్చుంటారని బరాబరి చెప్పినాం. కాబట్టి ఈరోజు యాక్చువల్గా ఈరోజు మాది బంద్ ఉండే, అందులో హౌస్ అరెస్ట్ పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే మోతిలాల్ దీక్షలకి లేచిందని అనుకున్నారో అప్పుడే మేము కూర్చున్నాం. ఇదివరకు చాలా మంది కూర్చుంటారు కానీ క్రెడిబిలిటీ లేకుండా పోయింది, ఈరోజు నమ్మకంగా లేకుండా పోయింది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి దాదాపు ఎవడి పాలయ్యారో తెలంగాణని దాదాపు
179 కేసులు వేసినాయి. ఇలా ఒక్క కేసు మీద కూడా నేను ఎక్కడ విత్డ్రా అయిన చరిత్ర నా దగ్గర లేనే లేదు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి నేను కాంగ్రెస్ ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ ద్రోహులను పోయడానికి లేనని చెప్పి ఇవాళ నేను సస్పెండ్ గురై బయట ఉన్నా. అయినా గానీ నేను వాడితోనే నా సిద్ధాంతంతోనే ఉన్నా, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తిగా. కాబట్టి నేను ఎలా పోయినా గానీ అందులో ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యి బ్యాక్ అయిన చెప్పు చిల్లర వేసాను నా దగ్గర లేవు. కొంతమంది చిల్లర కానీ కామెంట్ పెడతాను కాబట్టి నేను చెప్తున్నా, నా ట్రాక్ రికార్డ్ అది. నేను కాంప్రమైజ్ అంటే ఒక 2 సెకండ్లలో చాలా మంది ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరితోనైనా కానీ ఆ దిశ మారితే ఇంకా అతని దగ్గర దీక్ష రాదు, మీనింగ్ లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ప్రవళిక ఆత్మహత్య ప్రవళిక ఇంటికి పోయడం జరిగింది. మొన్న కూడా ప్రవళిక తమ్ముడు ఫోన్ చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తాను మర్చిపోయినా. వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. వాళ్ళ ఇంటి పరిస్థితి చూసిన. ఈ రోజు వాళ్ళ ఇంట్లో 5,000 10,000 వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నానంటే ఎంత కష్టపడితే వస్తాయి తెలుసా. మళ్ళీ దాని పేరుకెళ్ళి కోట్ల కేసులకు కానీ మనము వాళ్ళకు అడ్వకేట్లకు మా మనిషి 1000 500 వేసుకుని మళ్ళీ కోట్లకి ఇవ్వాల్సిన పరిస్థితి. 5 రూపాయలు అన్నం తిని చదువుతుండ్రు వీళ్ళు పిల్లలంతా. లేకుంటే 5 రూపాయలు లేనోడు పోయి అక్కడ రామకృష్ణ మఠంలో 11:30కి పోయి నిలబడితే ఆడ అన్నం దొరుకుతుంది. ఆడ పోయి అన్నం తిని చదువుతుంది. ఇవన్నీ నేను నా కళ్ళారా నేను చూసిన. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఇట్లా కావద్దనే ఉద్దేశంతో నేను వీళ్ళతో గట్టిగా ఉన్నా. లేకుంటే నాకు యాక్చువల్ గా దీనికంటే పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఉన్నది, మొత్తం తలకిందులు చేసే సబ్జెక్టు నా దగ్గర ఉండే. ఇది డైవర్ట్ కావద్దని చెప్పి నేను అది మాట్లాడతలేను. ఆ సబ్జెక్ట్ తీస్తే పక్కకు పెట్టిన. అంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నా కానీ నేను పోతలేను. వీళ్ళకి ఎట్లయినా న్యాయం జరగాలని వద్దు. నా రోజు కొన్ని 100,000 ఫోన్లు వస్తున్నాయి. నా బొల్లారం పోలీస్ స్టేషన్ కూర్చుంటే నా దగ్గర డిఎస్సి ఉండే, గురుకుల పోస్ట్ వాళ్ళు ఉండే, మన ఏది గ్రూప్ 1 వాళ్ళు ఉండే, గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచాలన్నట్టుండే. రకరకాల మనుషులు కూర్చొని వాళ్ళు నాతో మాట్లాడుకుంటే వాళ్ళ బాధలు ఒక్కరు బాధలు చెప్పుకుని నేను అందరం కలిసి ఆటోలు అక్కడ తీసుకొని వదిలేస్తే మళ్ళీ మేము ఆటోలు వచ్చినాం. చీకట్ల ఆడ లేకుంటే బండ్లు లేవు, అక్కడ చీకట్లో వదిలేస్తే మేము అక్కడ తిప్పల వాడి వచ్చినాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులల్లా ఈ రోజు వీళ్ళు మోతీలాల్ మీద బాగా నమ్మకం పెట్టుకుని, నేను కూడా నమ్మకం పెట్టుకుని ఛాలెంజ్ చేసిన విత్డ్రా కానంటే ఎట్నో అయిండు. కానీ వీళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోద్దని ప్రతి ఒక్కరు కూర్చుంటూ నిమ్మకాయ రసం తాగుతుండు డ్రాప్ అవుతాను. సరే ఇదేమున్నా కానీ నేను మొండోన్నో గట్టోడిని ఎట్లయినా కొట్లాడతా అనే నమ్మకం నాకుంది. కాబట్టి తెగింపు నాకుంది. కాబట్టి నేను దీక్షలో కూర్చున్నా. నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెమట చుక్క చేయలే. నేను అనుకుంటే ఈ నిరుద్యోగులు బస్ యాత్ర పోయిన వాళ్ళు వీళ్ళ అమ్మాయి నాయన కాలు కూడా ఎప్పుడు మొక్కిండ్రో మొక్కలేదో మాకు తెలియదు. కానీ వీళ్ళు ఓటర్ల కాలు మాత్రం మొక్కిండ్రు. ప్రతి ఓటర్ దగ్గర పోయినరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమ్మా మాకు నౌకరు వస్తుంది అని చెప్పి కాళ్ళు మొక్కి ఎవరెవరినో కాళ్ళు మొక్కి వాళ్ళు కాళ్ళు కడుకుంటో లేదో కూడా తెలియదు. అసలు కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. కాబట్టి వీళ్ళ రుణం మనం తీర్చుకునేది వీళ్ళకి ఇచ్చిన మాటలు మొత్తం తప్పి మెగా డిఎస్సీ అనేది మేనిఫెస్టోలో పెట్టాలి తప్పి ఈ రోజు మనతోనే అబద్దాలు ఆడి రాష్ట్ర వీళ్ళ అబద్దం కాదు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారితో కూడా ఈ రోజు అబద్దాలు చెప్పించినట్టే అయిపోయా వాళ్ళు చెప్పినవి చేయకుంటే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చేంత వరకు దీక్ష అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశంలో ఉన్న ఏఐసిసి వాళ్ళందరికీ తెలుసు. బక్కజేసరంటే వాడు దిగితే విత్డ్రా అవుతారా కాదా అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇక ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఇలా ఇంకా ముందు పోవద్దు. బక్కజేసరంటే కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ కోసం కేసు వేయలేదు. కాళేశ్వరం మీద నేనే కొట్లానంటే ఖైదం చూపి, మిషన్ భగీరథ నేనే కొట్లాడినంటే ఖైదం చూపి, ధరణ మీద నేనే కొట్లాడినా అంటే ఖైదం చూపి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు ఐఆర్బి కంపెనీకి నేనే కొట్లాడినా అంటే ఖైదాలు చూపి, దేనిపైన మీరు చేసిండ్రో బక్క చెప్పి నా మావాడు కాదు మాకు వచ్చినా ఫరక్ పడేదని రేవంత్ రెడ్డి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. జడ్సన్ అంటే మాకు ఎవడు తెలియదు, జడ్సన్ ఏ రోజు కాంగ్రెస్ లో పనిచేయలే, బికాస్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాది. నేను బీజేపీ గాని బీఆర్ఎస్ గాని టీడీపీ గాని ఏ పార్టీ పోకుండా కాంగ్రెస్ మాత్రమే ఉన్నా అని చెప్పి ఒట్టేసి జడ్సన్ అంటే మాకు తెలియదు సత్య కావాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి. లేకుంటే ఈ హామీ పథకాలన్నీ కూడా ఏవైతే మీరు మేనిఫెస్టోలో ఇచ్చిండ్రో, ఏది గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 3 2,000 పోస్టులు మినిమం పెంచాలి. మీరు 2 లక్షలు అడుగుతాను, ముందైతే 2,000 వేయమంటాను. అర్థమైందా? అంతేకాకుండా మెగా డిఎస్సి 25,000 పోస్టులు పేజ్ నంబర్ 33లో మీరే ఇచ్చిండ్రు. టెక్ నార్మలైజేషన్ ఆంధ్రోడు చేసిండ్రు, నువ్వు కూడా చేయి. అర్థమైనా? గురుకుల పోస్టులు కూడా ఈ విధంగా యూత్ మళ్ళా కొత్తగా మెసేజ్ వేయి. కాబట్టి నిరుద్యోగ ఇష్యూలు మొత్తం మళ్ళీ వీళ్ళతోనే చర్చ జరపాలని కోరుకుంటూ ఖచ్చితంగా దీక్ష కొనసాగుతుంది. ఇది ఇప్పుడు ఈ దీక్ష కూడా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ తెలుసుకోవాలి మీరు దీన్ని ఏం చేద్దాం అనేది. నేను కూడా తెగించి కొడుతున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్.